కష్టాన్ని ఊపిరిగా మార్చుకొని ఒక్క ఛాన్స్ అంటూ సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరిగి ఎన్నో బాధలను కూడా దిగమింగుకొని సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న అతి కొద్ది మందిలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. నువ్వు నీ మొహం అంటూ చాలామంది సినీ దర్శకులు ఆయనను గెంటేసినా కూడా వెనుకడుగు వేయక సినిమాలు చేస్తూ వచ్చారు. మొదటి సినిమా హిట్ అవ్వకపోయినా ఆయన నటన చూసిన వారంతా ఆయనకు పిలిచి అవకాశాలు ఇచ్చారు. అలా ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించి స్టార్ నుంచి మెగాస్టార్గా మంచి పేరుని సంపాదించుకున్నారు. వరుస సినిమాలలో నటిస్తూ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో జాతీయ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలలో కూడా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు. 70 వయసు దాటినా కూడా ఖాళీ లేకుండా సినిమాల్లో నటిస్తున్నారు. అది బిగ్ బి డెడికేషన్. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు గౌరవ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు గౌరవ పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనకు అవార్డు రావడంతో ఆయన అభిమానులతో పాటుగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆనందాన్ని వ్యక్తం చేశారు. అతనికే ఆ అవార్డు రావాలని కొనియాడారు. సినిమాలతో పాటుగా చాలా షోలలో కూడా హోస్ట్గా వ్యవహరించారు. మొన్న ఆయన నటించిన చిరంజీవి సైరా సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్లో కూడా ఎక్కడా కనపడలేదు. కొన్నాళ్లుగా లివర్ సంబంధిత సమస్యతో పోరాడుతున్న బిగ్ బి రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా ఆ సమస్యలు మరింతగా విషమించటంతో ఆయన్ని మొన్న 15వ తేదీన ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఆయనకు సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. కొద్ది గంటలు గడిస్తే గానీ ఏదీ చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.